హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహేష్ వ్లాగ్స్. సో స్విట్జర్లాండ్లో డే 2 వచ్చానమాట ఈ వీడియో. అండ్ మేమైతే డే 2లో ఫస్ట్ మేము స్విట్జర్లాండ్ వచ్చినప్పుడు లూజన్లో ఉన్నాం ఫస్ట్. అండ్ డే 1 వీడియో అప్లోడ్ చేశాను, వెళ్ళి చూడండి. అండ్ ఇది వచ్చేసి డే 2 వీడియో అనమాట. అండ్ చాలా డేస్ తర్వాత వీడియోస్ అప్లోడ్ చేశాను. అండ్ లూజన్లో మేము ఉన్న ప్లేస్ నుంచి రైల్వే స్టేషన్కి వచ్చామన్నమాట. అక్కడే దిగాలి లోకల్ సిటీ వెళ్ళాలంటే. సో మేము ముందుకు వెళ్తూ ఉన్నాం అనమాట. స్టేషన్లో ట్రైన్ దిగేసి ముందుకు వెళ్తున్నాము. అండ్ ఈ స్టేషన్ వచ్చేసి చాలా పెద్దగా ఉంటుంది, రైల్వే స్టేషన్ చూసారు కదా. అండ్ ఇక్కడ వచ్చేసి స్టేషన్స్ అంటే మధ్య మధ్యలో చిన్న చిన్న స్టేషన్స్ వచ్చేసి చాలా చిన్నగా ఉంటాయి. అంటే నార్మల్గానే ఉంటుంది, కాకపోతే కొంచెం సిటీ లాగా ఉన్న స్టేషన్స్ పెద్దగానే ఉంటాయి. సో ఇది వచ్చేసి లూజన్లో స్టేషన్ నుంచి బయటికి వచ్చిన తర్వాత అనమాట. సో ఇదనమాట, వెల్కమ్ టు లూజన్ డే 2 అనమాట ఇది వీడియో. అండ్ మేము యాక్చువల్లీ డే 1 వచ్చేసి ఒక ప్లేస్కి వెళ్ళాము, కేబుల్ కార్లో పైకి వెళ్ళి మొత్తం వ్యూ అంతా చూడడానికి. అది 1 డే పట్టేసింది, అంటే లేచి ఫ్రెష్ అయ్యి అక్కడికి వెళ్ళి రావాలి అని అంటే. సో అదనమాట ఇది డే 2 వచ్చేసి. అండ్ అలాగే నా హస్బెండ్కి కొంచెం షూస్ ఏదైనా కొందాం మంచిగా అని చెప్పేసి అనుకున్నాము. అక్కడ షాపింగ్స్ అన్నీ చూసాము. ఇంకా సర్లే ఇక్కడ ఉన్న సీనరిక్ ప్లేసెస్ అన్నీ చూసేసి వెళ్దామని చెప్పి ఇక్కడికి వచ్చామన్నమాట. మీకు ఇది తెలుసు కదా, సూర్యాది ఒక మూవీ ఉంటుంది, న్యూయార్క్ నగరం నిద్రపోయే వేళ అని. సో దట్ ఆ సాంగ్ ఇక్కడే షూట్ అయిందనమాట, ఇక్కడే షూటింగ్ జరిగింది అది లూజన్లో వచ్చేసి. సో ఇది లూజన్లో మనం స్టేషన్ నుంచి బయటికి రాగానే ఉంటుందన్నమాట రైట్లో. అండ్ దీని పేరు వచ్చేసి చాపెల్ బ్రిడ్జ్ అనమాట. సో ఇక్కడ చూసారు కదా, అండ్ ఇక్కడే అనమాట అది షూటింగ్ జరిగింది. అండ్ అలాగే ఇక్కడ ఇంకా చూడ్డానికి ఇంకొక ప్లేస్ ఉంది, మౌంటైన్ది, ఓల్డ్ టౌన్స్ అని ఉంటుంది అనమాట. హిస్టారిక్ ప్లేస్ అనమాట అది, కొంచెం దూరం అది, మేము అదేం వెళ్ళలేదు. అండ్ ఇక్కడ చూసుకొని అలాగే లంచ్కి వెళ్ళామన్నమాట ఇక్కడ. సో ఒక బంగ్లాదేశ్ వాళ్ళది ఒక హోటల్ ఉంటుంది అనమాట. అక్కడ చాపెల్ బ్రిడ్జ్ అని ఉంది కదా, ఆ బ్రిడ్జ్ నుంచి వెళ్తూ ఉంటే అవతల సైడ్లో రోడ్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఈ బ్రిడ్జ్ పై నుంచి వెళ్ళాలి, ఇక్కడ నుంచి వెళ్తే ఒక రోడ్ ఉంటుంది. సో మేము ఇక్కడ కొంచెం ఫొటోస్ దిగేసి ఇదంతా వీడియో తీసుకుని గూగుల్లో సెర్చ్ చేసి ఎక్కడ ఉంది ఇండియన్ రెస్టారెంట్స్ అని చెప్పి వెతికి వెళ్ళామన్నమాట అక్కడికి. అండ్ ఇది వెళ్తున్నప్పుడు ఇక్కడే మీరు చూడండి, ఇక్కడే జరిగిందనమాట షూటింగ్ వచ్చేసి. అండ్ ఇక్కడ మొత్తం ఇదంతా షాపింగ్ మాల్స్, లివైస్ అని అక్కడ కనబడింది కదా, ఇదేంటో నాకు తెలియదు, ఒక క్లాక్ ఉండి పెద్దగా ఉంది, ఇది బాగుందిలే అని చెప్పేసి అని తీసుకున్నాను. సో రెస్టారెంట్కి వెళ్ళేది ఇదే దారి అనమాట, అందుకని. అండ్ వెళ్ళాక ఇది వచ్చేసి ఒక ప్లేట్ వచ్చేసి 1500 తీసుకున్నాడు. అండ్ మాకు స్విట్జర్లాండ్లో ఏదైనా ఇంకా చీప్గా ఉందంటే 1500కి ఇది ఒక్కటే ప్లేట్, ఇది 1500 అనమాట. నాకు మా హస్బెండ్ ఆ 2 ప్లేట్లు కలిపి 3000 రూపీస్ మన ఇండియన్ రూపీస్లో ఇది. అండ్ తర్వాత ఇంకా తినేసి బయటకు వచ్చాక ఇది మేము మెయిన్ సిటీలో తిరుగుతున్నాము. సో ఇక్కడ షూస్ కొందామని వెళ్ళామన్నమాట. సో హైదరాబాద్లో ఒక షూస్ చూసినప్పుడు 7000 వచ్చింది, అది స్విట్జర్లాండ్లో 15000. దట్ మన హైదరాబాద్లోనే బాగుంటుంది ఆ షూస్. సో ఇంకా వద్దులే, బెటర్ అక్కడ వెళ్ళాకే కొందామని డిసైడ్ అయిపోయాం. ఎందుకంటే ఏది ముట్టుకున్నా టూ మచ్ అసలు, అంటే వర్త్ అయితే 15,000 కాదు 20,000 అయినా కూడా పెట్టి తీసుకోవచ్చు. బట్ వర్త్ లేనప్పుడు దానికి అంత పెట్టవలసిన అవసరం లేదని చెప్పి ఇంకా నార్మల్గా ఇంకా అక్కడ కాసేపు తిరిగేసి అక్కడ లోకల్ సిటీ అంతా చూసుకొని మేమున్న హోటల్కి రిటర్న్ అయిపోయాము బోర్డ్లో. అండ్ ఇక్కడ వచ్చేసి స్విస్ పాస్ తీసుకుంటే అన్నీ ఫ్రీ అనమాట. అంటే చిన్నవి స్పీడ్ బోట్స్ ఉంటాయి కదా, అలాంటివి కాకుండా ఇలాంటివి పెద్దవి ఉంటాయి కదా, ఇలాంటివి ఫ్రీ అనమాట. సో ఇక్కడ నుంచి 45 మినిట్స్ అనమాట. సో 45 మినిట్స్ పైకి వచ్చి కూర్చొని కొంచెం మంచిగా వ్యూని ఎంజాయ్ చేస్తూ కూర్చున్నాము. చాలా బాగుంటుంది అసలు. నాకైతే ఈ స్విట్జర్లాండ్ వద్ద అసలు రావాలని అనిపించలేదు యాక్చువల్లీ. మేము హోటల్ రూమ్కి వచ్చాక ఇది డిన్నర్ టైంలో తినడానికి కూర్చునే ప్లేస్ అనమాట ఇక్కడ బయట. సో కొంచెం లేక్ వ్యూ ఉంటుంది కదా, అక్కడ నుంచి ఇది లేక్ వ్యూ పక్కనే అనమాట. చాలా బాగుంటుంది, నైట్ కాబట్టి కనపడట్లేదు. సో చాలా చాలా బాగుంటుంది. అండ్ మేము తినేసి పైనకి వచ్చి కూర్చుని కొంచెం డ్రింక్ తాగుతూ చిల్ అయ్యామన్నమాట, లైక్ ఆల్కహాల్ కాదు. అండ్ ఇది వచ్చేసి మేము తీసుకున్న రూము. ఇక్కడ నుంచి వ్యూ చూడండి,
చాలా చాలా బాగుంటుంది. ఇది మేము తీసుకున్న రూమ్ నుంచి వ్యూ చాలా బాగుంది అసలు. అసలు ఎంత బాగుందంటే నిజంగా నా స్విట్జర్లాండ్ ఇప్పుడు వచ్చే వ్లాగ్స్లలో అయితే కంపల్సరీ ప్రతి దాంట్లో ఎంత బాగుందని 1000 సార్లు చెప్తానేమో నేను. సీరియస్లీ చాలా బాగుంది. అండ్ బ్రేక్ఫాస్ట్ తినేసామన్నమాట చెక్అవుట్ అయిపోయి. అక్కడే మేము ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్ పెట్టుకున్నాము. బ్రేక్ఫాస్ట్ అంతా కూడా చాలా బాగుందన్నమాట. టేస్ట్ మాత్రం సూపర్. అండ్ మాది బ్రేక్ఫాస్ట్ అయ్యాక ఆ హోటల్ వాళ్ళే మాకు వెహికల్ ఇచ్చారనమాట. సో మర్సిడీస్ బెంజ్లో అనమాట. ఫస్ట్ టైం నేను ఈ కార్లో కూర్చున్నాను. ఎంత బాగుందో అసలు. నిజంగా ఇది బెస్ట్ థింగ్ అనమాట. మాకు జరిగిన మంచి మర్సిడీస్ బెంజ్ చాలా ఫస్ట్ టైం మేము కూర్చున్నాం ఈ కార్లో. అంటే ఇక్కడ మాత్రం కార్లో అయితే పెద్ద పెద్దవే ఉంటాయి, ఏది చిన్నది ఉండదు. అండ్ మమ్మల్ని మెయిన్ రోడ్ పైన దింపాడనమాట. ఇక్కడ నుంచి బస్ పట్టుకొని మళ్ళీ స్టేషన్కి వెళ్ళాలి. అటు నుంచి మేము ఇంటర్లేకన్ వెళ్ళాలన్నమాట. సో అందుకని మేము రోడ్ పైకి వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నాం బస్కి. సో ప్రతి ఒక్క 10 minutesకి ఒక బస్సు ఉంటుంది. ఒక్కొక్కసారి లేట్ అవుతే 20 minutes, బట్ టైం అంటే టైమే అనమాట. సో మేము వచ్చినప్పుడే ఒక బస్సు వెళ్ళిపోతుంది. అండ్ మేము వెయిట్ చేసాం కొంచెం సేపు, ఒక 10 minutes వెయిట్ చేసాము. సో బస్ వచ్చిన తర్వాత అక్కడ నుంచి స్టేషన్కి వెళ్ళిపోయాము. అండ్ ఇంకా ట్రైన్లో వెళ్తున్నప్పుడు అనమాట ఇది వ్యూ. ఎంత బాగుంది చూడండి అసలు. సీరియస్లీ స్విట్జర్లాండ్ అంటేనే స్వర్గం. అండ్ ఇక్కడ వీళ్ళు అసలు అంత వ్యవసాయం బాగా చేసుకుంటారు అసలు. మొక్కజొన్న, స్వీట్ కార్న్ అవన్నీ కూడా. అండ్ ఏమంటారు జొన్నలు ఉంటాయి కదా అవి. అండ్ రైస్ అయితే నేను చూడలేదు, అవి కనపడదు వీళ్ళకి. ఐ థింక్ అది తెలియదు అనుకుంటా. బట్ చాలా మొక్కజొన్ననే ఉంది అనమాట. చాలా పొలాల్లో ఇది ఎక్కువ ఉంది. అండ్ ఇక్కడ చూసారు కదా అసలు ఎంత బాగుంది వ్యూ. అండ్ స్విట్జర్లాండ్లో అడుగు పెట్టగానే మనకు గ్రీనరీతో నేచర్ బ్యూటీ అంతా కనబడిపోతుంది. చాలా అంటే చాలా బాగుంది. అండ్ మేము చెప్పాను కదా ఇక్కడ మొత్తం బుల్లెట్ ట్రైన్స్ అనమాట. చాలా స్పీడ్ వెళ్ళిపోతాయి, త్వరగా వెళ్ళిపోతాం అనమాట. అండ్ ఫ్లైట్ కూడా వెళ్ళొచ్చు, బట్ టూ మచ్ ఎక్స్పెన్సివ్. అందుకని ఎందుకులే అని చెప్పి మేము ట్రైన్ తీసుకున్నాము. అండ్ ఆల్మోస్ట్ ఇంకా కాసేపు అయితే మేము ఇంటర్లేకన్కి వెళ్తాము. సో మేము ఫస్ట్ స్విట్జర్లాండ్లో వెళ్ళిన ప్లేస్ వచ్చేసి లూజన్ అనమాట. అక్కడ మేము 2 nights ఉన్నాము. అండ్ నెక్స్ట్ డే వచ్చేసి ఇంటర్లేకన్కి స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు ఇంటర్లేకన్లో ఉన్న హోటల్కి వచ్చేసామన్నమాట. ఇది లిఫ్ట్ చాలా చిన్నగా ఉంది. అండ్ ఇది వచ్చేసి హోటల్ రూము. ఇది నేను నైట్ తీసినది వీడియో కాబట్టి లైటింగ్స్ ఎక్కువగా ఉంది, అంత క్లారిటీ లేదు దీంట్లో. అండ్ ఇది వచ్చేసి హోటల్ రూమ్. సో మేము ఏం చేసాము ఇక్కడ అంటే యాక్చువల్లీ మేము ముందే బుక్ చేయలేదు, ఇక్కడికి వచ్చి రూమ్స్ బుక్ చేసుకున్నాం. మేము అసలు ఎంత గ్రేటో ఇంకా మేమే చెప్పాల్సిన అవసరం లేదు. బట్ మా వరకు ఫస్ట్ డే కాబట్టి మేము టైర్డ్ అయిపోతాం కాబట్టి వచ్చి రెస్ట్ తీసుకోవడమే ఉంటుంది కాబట్టి నార్మల్ రూమ్ బుక్ చేసుకున్నాము. దీనికే ఎంత అంటే ఇది నార్మల్ ఏం కాదు, చాలా నీట్గా ఉంది, మంచి హోటల్. ఇది ద హే హోటల్ అని ఉంటుంది అనమాట ఇంటర్లేకన్ అది. అండ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి చాలా బాగుంది ఇక్కడ. అండ్ నేను చెప్పాను కదా, నేను ప్రతి వీడియోలో చెప్తున్నా, మీరు యూరోప్ ట్రిప్కి వెళ్తే కనుక ప్లీజ్ మీరు ఖచ్చితంగా ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్ పెట్టుకోండి. మీరు పెట్టుకోకపోతే ఆ డబ్బులు మీకు మొత్తం వాసిపోయిద్ది అనమాట. టూ ఎక్స్పెన్సివ్. యూరోప్ ట్రిప్లో వచ్చేసి చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి ప్రతి రోడ్ల మీద అయితే ఎక్కడ పడితే అక్కడ ఫ్లవర్సే ఉంటాయి, డిఫరెంట్ ఫ్లవర్స్. ఎంత బాగుంటుందో అసలు. ఇది వచ్చేసి మేము ఇంటర్లేకన్లో లాటర్బర్న్ అని ఉంటుంది కదా, మీరు యూట్యూబ్ షార్ట్స్ వీడియోస్లో చాలా చూసుంటారు. స్విట్జర్లాండ్ అని కొడితే చాలా వస్తాయి. మేము కేబుల్ కార్లో పైకి వెళ్తున్నప్పుడు తీసిన వీడియో అనమాట ఇది. ఎంత బాగుందంటే పైకి వెళ్ళినప్పుడు మొత్తం ఇలా చూస్తూ ఉంటే అసలు ఇట్లా బ్యూటీ అనేది ఇలా కనబడుతుంది నిజంగా. డబ్బులు ఉంటే కొంచెం లేకున్నా సేవ్ చేసుకొని ఒక్కసారైనా ఇలాంటి ప్లేస్ ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎట్లా మన హ్యాపీనెస్ కోసం అసలు చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంది. నాకు అసలు నో వర్డ్స్ అనమాట. స్విట్జర్లాండ్ నా ఒపీనియన్ అయితే అన్ని కంట్రీల కంటే బెస్ట్ కంట్రీ అయితే స్విట్జర్లాండ్. అండ్ తర్వాత అంటే స్విట్జర్లాండ్ వాళ్ళకి స్విట్జర్లాండ్, అండ్ చూడడానికి ఉండడానికి అంటే మాత్రం బెస్ట్ కంట్రీ నంబర్ 1 స్విట్జర్లాండ్. ఇంకా ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్ అంతా కలిపి అయితే మాత్రం ఇండియా. సీరియస్లీ చాలా అంటే చాలా బాగుంది. ఎంత బాగుందో అసలు నాకు నిజంగా
సూపర్. ఇంకా పైకొచ్చాక ఇలా ఒక విలేజ్లా ఉంటుందన్నమాట. చూసారు కదా హోటల్ అది అక్కడ. అండ్ ఇక్కడ నుంచి పైకి ఇది లాటర్ బండ్ అని అంటారు. అండ్ ఇక్కడ నుంచి అక్కడ మంచు కొండలు కనబడుతున్నాయి కదా, ఇక్కడ నుంచి మనం పైకి నడుచుకుంటూ వెళ్తే ఇంకా వ్యూ ఎక్కువ చూడొచ్చు అనమాట. మీరు తెలుగు ట్రావెలర్ ఉమా ఉంది కదా, ఆయన దాంట్లో కూడా సేమ్ ఇదే చూపిస్తాడు. మనం ఎంత కొండపైకి ఎక్కువ వెళ్తే అంత వ్యూ ఎక్కువ కనబడుతుంది. ఇది వచ్చేసి మంచు కొండలు ఇదంతా. సో మేము సెప్టెంబర్లో వెళ్ళాం కాబట్టి ఇలా ఉంది. అండ్ డిసెంబర్, జనవరి, ఫెబ్ వెళ్తే మాత్రం ఫుల్ మంచుతో ఉంటుంది, ఇంత గ్రీనరీ ఉండదు. అండ్ మంచులో 2-3 డేస్ బాగుంటుంది, దానికంటే ఎక్కువ డేస్ బాగోదు, అది పక్కాగా. అండ్ ఇలా గ్రీనరీ ఉన్నప్పుడే ఇల్లులు ఎలా ఉన్నాయి ఏంటనేది మొత్తం క్లారిటీగా కనబడుతుంది అనమాట. చాలా బాగుంది వ్యూ, చూడండి ఎంత బాగుందో. నేనైతే ఇంకా ఫుల్ ఇంకా ఫొటోస్, వీడియోస్, అదే నా ఫోన్ మొత్తం నిండిపోయిందనమాట. అసలు ఎంత బాగుందో, సూపర్ అంటే సూపర్. అండ్ నిజంగా నా డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అయిపోయింది. నేను చెప్పాను కదా, నాకు అసలు స్విట్జర్లాండ్ అంటే చాలా 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 ఇష్టం. ఇంకా మేము హనీమూన్ వచ్చేసి స్విట్జర్లాండే వెళ్ళాలని కూర్చొని మేము ప్లాన్ చేసుకొని వచ్చామన్నమాట. అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. నిజంగా నేనైతే సూపర్ హ్యాపీ, సూపర్ అంటే సూపర్ హ్యాపీ. చాలా బాగుంది అసలు ఇక్కడ. నిజంగా మా ఆయనకి ఇక్కడే జాబ్ వస్తే ఎంత బాగుండో అసలు, సీరియస్లీ నిజంగా సూపర్ అంటే సూపర్, చాలా బాగుంది అసలు. ఈ బ్యూటీని చూసి బతికేయచ్చు, నేచర్ని చూసి సీరియస్గా. బట్ ఇక్కడ చాలా అంటే చాలా, మన ఇండియా రూపీస్తో మనం కంపేర్ చేసుకుంటే మాత్రం ఇది చాలా ఎక్స్పెన్సివ్. మన సైడ్ 1 రూపీ అంటే అక్కడ 110. అంటే ఆలోచించండి, 110 రూపీస్, 1 రూపీ ఎక్కడ అసలు బాబోయ్. నిజంగా బాగా ఎక్స్పెన్సివ్, కానీ వర్త్ మామ, వర్త్ అనమాట. సూపర్ సూపర్ సూపర్, అసలు నో వర్డ్స్. ఇంకా అసలు ఏమైనా స్విట్జర్లాండ్ గురించి ఏమైనా చెప్పాలి అని అంటే అసలు ఈ వీడియో చూస్తుంటేనే మాటలు ఇంకా సూపర్ అనే తప్ప ఇంకేం రాదనమాట. సూపర్ కూడా తక్కువే. అసలు స్వర్గం, స్విట్జర్లాండ్ అంటేనే స్వర్గం. ఇల్లులు చూడండి ఎంత బాగున్నాయి అసలు. ఇక్కడ జనాలు కూడా అందరూ చాలా డిసిప్లిన్గా ఉంటారు. అంటే అసలు చెత్తనే ఉండదు తెలుసా రోడ్ల పైన, సూపర్ ఉంటుంది అసలు. వీళ్ళు కూడా అంటే కొంచెం ఇండియన్స్ని కిందికి మీదికి చూస్తూ ఉంటారు, బట్ చెడ్డ వల్లనే ఏం కాదు, చాలా బాగా మాట్లాడితే. బట్ ఓవరాల్గా అంతా బాగుంది. ఒక్క ఫుడ్కి మాత్రమే కొంచెం కష్టంగా ఉంటుంది అనమాట మన ఇండియన్స్కి మాత్రం. ఇంకా వేరే కంట్రీ వాళ్ళకి నడిచిపోయిద్ది అనమాట. సో అక్కడ కేబుల్ కార్ పైన చూసారా వెళ్తుంది. అండ్ మేము కొంచెం లాటర్బన్ విలేజ్కి లోపలికి వెళ్తున్నాము. మీరు చూస్తే కనుక ఇలాంటిది మీకు అదే ఉమా ట్రావెలర్ చాలామంది చూపించారనమాట ఈ ఏరియా. ఇక్కడ యాపిల్ చెట్లు చూడండి ఇంటి ముందే ఉంటాయి, ఇక్కడ రోడ్డు పైన చాలా చెట్లు ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఒక చెట్టు ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇక్కడ మేము నడుచుకుంటూ వెళ్తే పెద్ద పెద్ద వాటర్ ఫాల్స్ అవన్నీ ఫుల్ కనబడ్డాయి అన్నమాట. అండ్ లోపలికి వెళ్తే విలేజ్ ఇంకా చాలా బాగుంటుంది. ఇదంతా ముందుకు వెళ్తే విలేజ్ ఉంటుంది. అసలు స్విట్జర్లాండ్లో విలేజెస్ ఎంత బాగుంటాయి అంటే సూపర్ అసలు. ఈ చెట్టు వచ్చేసి పియర్స్ చెట్టు, అక్కడ కనబడుతున్నాయి కదా కాయలు, ఇంకా పెద్ద పెద్దగా అవ్వలేవు, కొంచెం చిన్నగా ఉన్నాయి. అండ్ ఫ్రూట్స్ అయితే రోడ్ల మీదనే ఉంటాయి, తీసుకోవచ్చు, కానీ రోడ్ మీద ఉన్నాయి తీసుకోవచ్చు, ఇంటి ముందు ఉన్నాయి తీసుకోవద్దు. మేబీ వాళ్ళు ఏమైనా ఫైన్ వేస్తారో మనకేం తెలీదు. అండ్ మేము ఇక్కడ నుంచి చూసినప్పుడు అక్కడ వాటర్ ఫాల్ కనబడుతుంది కదా, అది యాక్చువల్లీ నేను తీసింది చాలా దూరం నుంచి తీసాను, జూమ్ చేసి తీసాను అనమాట. అండ్ నా వీడియోలో లైవ్ పెట్టాను ఒక 2 వీడియోలు, అందులో కనబడతాయి వాటర్ ఫాల్స్ది లైవ్ పెట్టింది. అసలు వెళ్తూ ఉన్నప్పుడే కనబడుతుంది అనమాట. చూసారా అసలు ఎంత బాగుంది విలేజ్. అసలు కొంచెం వర్షం పడితే బాగుండు అనుకున్నా, బట్ అప్పుడు పర్లేదు. బట్ వెదర్ మాత్రం చాలా చాలా బాగుంది, సూపర్ ఉంది. ఇంకా స్విట్జర్లాండ్ వీడియోస్ ఇంకా అప్లోడ్ చేస్తాను. అండ్ సపోర్ట్ చేయండి. అండ్ ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తున్న నా సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను ఇంకా వెళ్ళిన యూరోప్ ట్రిప్ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటాను, లేట్ చేయను. అండ్ నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ చూసారు కదా ఎంత బాగుంది. ఇంకా మంచి మంచి వీడియోలు ఉన్నాయి, అన్నిటికీ కొంచెం టైం పడుతుంది, బట్ ఇప్పుడు కొంచెం ఎక్కువ లేట్ చేయకుండా అప్లోడ్ చేస్తాను. అండ్ ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్.
అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, ఎవరైనా యూరోప్ ట్రిప్ వెళ్ళాలి అని అనుకుంటే మీరు నాకు కామెంట్ చేయండి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎంత అమౌంట్ అవుతుంది ఏంటి అని. అండ్ నెక్స్ట్ హోటల్స్ ఎలా తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి, ఏ యాప్స్ యూజ్ చేయాలి, అక్కడ అన్నీ మొత్తం క్లియర్గా చెప్తాను నెక్స్ట్ వీడియోస్లలో. సో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నా. అండ్ ఇక్కడ చూడండి, అండ్ మేము ఇది కేబుల్ కార్ నుంచి కిందికి వెళ్తున్నాం. అంటే నేను చెప్పాను కదా ఇంతకుముందు విలేజ్ పైకి వెళ్ళాము, విలేజ్ చూసాము, మళ్ళీ అదే విలేజ్ నుంచి మళ్ళీ కేబుల్ కార్లో మళ్ళీ కిందికి వస్తున్నాం అనమాట. ఇది ఎందుకంటే పైకి వెళ్ళాం కాబట్టి మళ్ళీ కిందికి వస్తేనే మనం మన ప్లేస్కి వెళ్ళగలుగుతాము, ఇదన్నమాట. సో ఇంకా మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. అండ్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, సపోర్ట్ చేస్తూనే ఉండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.